తడవకుండా ఉండటానికి ఏం చేయాలని ఆలోచన చేసి అక్కడ నీటిని పంపిస్తే ఒక 6 చీమలు ఒక ఆహారాన్ని తీసుకెళ్తున్నాయి. ఆ మార్గంలో 6 చీమలు ఒక ఆహారాన్ని తీసుకెళ్తున్నాయి. ఆ మార్గంలో ఆ రూట్ను పాడు చేశాను నేను. అవి బలం తగ్గిపోయేటట్లు ఏం చేయాలో అది చేశాను నేను. ఇప్పుడు దానికి పట్టు లేకుండా చేశాను. అయితే ఈ 6 చీమల్లో 5 చీమలు వెళ్ళిపోయినాయి. ఒకదాని చెవిలో ఒకటి చెప్పుకొని 5 చీమలు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఒకదాని ఒకటి మాట్లాడుకొని వెళ్ళిపోయినాయి. కానీ ఒక చీమ మొండి చీమలాగా ఉంది. ఏం చీమ? మొండి చీమలాగా ఉంది. అది వెళ్ళట్లా. అసలు అప్పుడు దాకా 6 లాక్కొచ్చిన ఆహారాన్ని ఇది ఒకటే పట్టుకొని దారంతా పాడైపోయినా అది అలాగే లాగుతుంది. మళ్ళీ కింద కూడా కాదు, నేను పోసింది గోడ మీద. ఇప్పుడు పైకి లాక్కుంటూ వెళ్ళాలి. కింద నుంచి పైకి తీసుకెళ్తున్నాయి. మరి ఎక్కడికి వెళ్తున్నాయో, పైన ఎక్కడ పెట్టినాయో కింద నుంచి పైకి తీసుకెళ్తాను. మధ్యలో పాడు చేశారు. మిగతా అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొంత దూరం శ్రమ కలగజేసిన వాడికి కావాలని అసలు ఆయన చెప్పిన ప్రసంగం మరి ఏంటి, అసలే వీటి జ్ఞానం ఎంత చూద్దామన్న ఆలోచనతో ప్రాక్టికల్గా చూద్దామని నేను అట్లా చేస్తే అదేం చేసిందంటే పట్టుదల విడవకుండా, ఒక చీమ మాత్రం మొండిదిలాగా ఉంది. బాగా పట్టుదల విడవకుండా అలాగే బలవంతంగా లాగి ఎలాగైతే ఆ శ్రమను దాటిన తర్వాత 5 చీమలు రానే వచ్చేసింది. దాటిన తర్వాత విడిచిపెట్టిన చీమలన్నీ కూడా రానే వచ్చేసింది. ఇందులో నాకు 2 ప్రసంగాలు వచ్చినాయి. చీమలు ఎక్కడికి వెళ్ళినా కలిసికట్టుగా వెళతాయి. ఒక రూట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అవన్నీ కూడా వేరే దారిలోకి వెళ్ళిపోదామని మాట్లాడుకొని వెళ్ళిపోయినాయి. అయితే మరి మొండి చీమ ఎందుకు వెళ్ళలేదంటే ఈ మొండి చీమ ద్వారా ఇంకొక పాఠాన్ని నేర్పించాడు. ఏంటంటే ఈ భూప్రపంచంలో నువ్వు వెళుతున్న మార్గంలో శ్రమలు వస్తాయి, శోధనలు ఎదురవుతాయి, మారా అనుభవాలు వస్తాయి. అయితే ఇది మన వల్ల కాదు, ఇది ఇంతటితో వదిలేద్దాం అని చెప్పే 5 పక్కన ఉండవచ్చు. నిన్ను వెనక్కి లాగటానికి, ఆత్మీయ జీవితంలో పడగొట్టడానికి 5 పక్కన ఉండవచ్చు. అయినా నువ్వు పట్టు విడవకుండా, లక్ష్య సాధనలో ఉన్నవాడు ఎవడు చెప్తే ఆ మాటలు వినకూడదు. లక్ష్య సాధనలో ఉన్నవాడు ఏం చేయాలి? తన గురి ఒకటే, తన గమ్యం ఒకటే. ఏంటి? ఆ లక్ష్యాన్ని నేను చేరాలి, ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అన్న తపన, తృష్ణ కలిగి ఉండాలి. ఈ చీమ ద్వారా, వెళ్ళని చీమ ద్వారా ఆ పాఠాన్ని దేవుడు నేర్పించాడు. మనం ఎప్పుడైతే ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి ఉంటామో ప్రతి సన్నివేశం కూడా మన ఆత్మీయ జీవితానికి సంబంధించిందిగా మనకు కనిపిస్తుంది. ప్రతి సన్నివేశం కూడా మన ఆత్మీయ జీవితానికి సంబంధించిందిగా మనకు కనపడుతుంది.